మాది మందడం గ్రామం. మేము భూములు ఇచ్చిన రైతులం అండి. ఉద్యమం చేసిన రైతులం కూడా, మహిళలం కూడా మేమే అన్నమాట. ఈరోజు మన దుర్గాదేవి దగ్గరికి వస్తే మాకు చాలా ఆనందంగా, మనసు ప్రశాంతంగా ఉందండి. ఇంత ప్రశాంతత ఈ 6-7 సంవత్సరాలు అసలు చూడలేదండి. గత ప్రభుత్వం మమ్మల్ని పెట్టిన ఇబ్బందులు, మానసికంగా నలిగిపోయాము, శారీరకంగా హింసపడ్డాము, ఆర్థికంగా నష్టపోయాము. ఇన్ని రకాలుగా నష్టపోయి మేము అమ్మకి చెప్పుకుందామని మన వినేవాడే లేడు, ఈ దేశంలోనే వినేవాడు లేడని చెప్పి ఆ రోజున మరి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అమ్మకి చెప్పుకుందామని మేము వస్తామంటే సూదులతో కాళ్ళతో గుచ్చి లాఠీ చార్జీ చేసి మమ్మల్ని రానియకుండా మరి మా వెనకాల పరిగెత్తించారండి. పొలాల్లో పరిగెత్తారన్నమాట. వీళ్ళు కొట్టే దెబ్బలు తట్టుకోలేక పోలీసులు ఆ రకంగా హింస పెట్టి మా జుట్టు పట్టుకొని లాగి మా చేతులు కాళ్ళు ఎరగొట్టి ఆ రకంగా దాష్టకం చేసి మా అమ్మాయిని బూటికాళ్ళతో దొక్కి ఎన్నో రకాలుగా హింస పెట్టారు. అన్ని బాధలు పడి, అన్ని కష్టాలు పడి 4-5 సంవత్సరాలు ఎదురు చూసి ఎన్నో కష్టాలు పడి ఎంతమంది దేవతలను మొక్కుకొని మరి అలాగే న్యాయస్థానాలను నమ్ముకొని పోరాడి చివరికి మా కన్నీటి పునాదులుగా మార్చుకొని ఈరోజు నిలబడ్డామంటే మేము చేసిన త్యాగం వృధా కాలేదు. మేము భూమిని త్యాగం చేశాము, భూమిని నమ్ముకున్న భూమిపుత్రులు మేము. అలాంటి రైతులు మేము. అలాంటి వాళ్ళ రాజధాని లేని రాష్ట్రంగా ఉండకూడదని భూమి త్యాగం చేస్తే మన జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని అన్ని ఇబ్బందులకు గురి చేశాడు. ఈరోజు ఏదైతే మన అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఇక్కడ రాజముద్ర వేయించి మళ్ళీ అలాగే కేంద్రంలో కూటమి బీజేపీ ప్రభుత్వం కూడా అక్కడ కూడా పార్లమెంట్లో పెట్టి అక్కడ కూడా మరి గెజెట్ చేసి పంపించారు. మాకు చాలా సంతోషంగా ఉందండి. అసలు ఇక ఎవడొచ్చినా కూడా కదిలియాది కాదు, ఇంచ కూడా కదిలియాది కాదు అనమాట. ఈ రాజధాని ఎక్కడ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిగా రాజధానిని సృష్టించిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. అదే రాజధానిని ఎవరు తీయకుండా, ఇబ్బందులు గురి చేయకుండా, నిర్వీర్యం చేయకుండా మళ్ళీ దాన్ని గెజెట్ చేసి ఒక చట్టబద్ధత కల్పించిన ఘనత కూడా మన కూటమి ప్రభుత్వానికే దక్కింది. ఇలా ఏ రాష్ట్రానికి జరగలేదండి. ఇలాంటి రావణ కాష్టం ఏ రాష్ట్రానికి జరగలేదు. ఏది మన జగన్మోహన్ రెడ్డి లాంటి రావణాస్త్రులు ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా గెలిపించుకోలేదు. మా కర్మగాల ఆయన వచ్చాడు, మేము అనుభవించాము బాధలు. ఇవాళ చాలా సంతోషంగా ఉన్నాము. ముగ్గురమ్మలు కన్నా జగన్మాత ఆదిశక్తి పరాశక్తి అయినటువంటి మన కనకదుర్గాదేవికి ఈరోజు సంతోషంగా, ఆ రోజు కష్టాలతో వచ్చాం, ఈరోజు సంతోషంగా వచ్చి చీరాసారి అమ్మవారికి పెట్టి అలాగే సృష్టికర్త అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు సుఖశాంతులతో నువ్వు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా వర్ధిల్లి ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయాలని కోరుకున్నాం. అలాగే మోడీ గారు కూడా చక్కగా భారతదేశాన్ని పరిపాలించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఉండాలని ఐకమత్యంగా ఉండి రాష్ట్రాన్ని పరిపాలన చేసి ఈ కూటమి ప్రభుత్వానికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఎప్పుడు ఉండాలని చెప్పి అలాగే అమరావతి దినదినంగా అభివృద్ధి చెంది అమరావతి ఫలాలు ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకున్నామని. జై భవానీ, జై అమరావతి.